దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మా మందిరంలో 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే 1వ తారీఖు నుంచి 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే నాకు ఈ 50 రోజుల్లో పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక గ్రంథాన్ని వివరిస్తే చాలా బాగుంటుంది కదా. పోయిన సంవత్సరం ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రకటన గ్రంథం నుంచి విత్ ఇమేజెస్, విత్ వీడియోస్, ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ రెవల్యూషన్ ఇవ్వడం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని దేవుడి కృపను బట్టి వివరించేటువంటి ఘనత దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ సంవత్సరం పరిశుద్ధ లేఖనాల నుంచి అపోస్తుల కార్యాలు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అందునిమిత్తం అపోస్తుల కార్యాలను ధ్యానం చేసే ప్రయత్నంలో ఉండగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, ఇన్ ద ఫస్ట్ బుక్ ఓ థియోఫిలస్ అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంది. తెలుగులో అయితే ఓ థియోఫిలా అని చెప్పేసి రాయబడి ఉంది. ఓ థియోఫిలా అని కానీ ఇంతకీ అసలు ఆ థియోఫిలా ఎవరు అనేటువంటి ఒక డౌట్ అయితే రావాలి కదా. ఈ అపోస్తల కార్యములు మనందరికీ తెలిసినదే. ఒక ఫిజిషియన్, ఒక ఆర్టిస్ట్ అయినటువంటి లూకా చాలా చక్కగా రాయటం జరిగింది ఈ యొక్క అపోస్తల కార్యాన్ని. ఈ లూకా అపోస్తలుడైనటువంటి పౌలు గారితో జర్నీ చేసినటువంటి ఒక వ్యక్తి. ఈ అపోస్తల కార్యంలో క్రీస్తు పూర్వం దగ్గర కొంతమంది మాట్లాడేది ఏంటంటే 30 నుంచి 42 సంవత్సరాల మధ్యలో, లేదా కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక 62 సంవత్సరంలో రాసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అపోస్తల కార్యములు యాజ్ వీ నో గ్రీక్లో రాయబడింది. అయితే ఈ యొక్క లూకా ఎవరు అంటే ఆయన ఒక ఫిజిషియన్, ఒక ఆర్టిస్ట్, ఒక పాస్టర్ సైన్ అన్నమాట. ఈయన ఈ అపోస్తల కార్యములను రాస్తున్నప్పుడు తను మొదటి పుస్తకం గురించి మెన్షన్ చేస్తూ, ఏంటి ఆయన మొదటి పుస్తకం అంటే లూకా సువార్త. ఈ లూకా సువార్తలో ఆయన ఏం రాశాడు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఈ లూకా సువార్తలో చాలా చక్కగా యేసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభువారి పరిచర్య గురించి, యేసు ప్రభువారి యొక్క మరణమును గురించి, యేసు ప్రభువారు తిరిగి లేవటం గురించి, ఈ యొక్క సంగతులను గురించి యేసు ప్రభువారి గురించి రాయటం జరిగింది. వీటిలో ఎక్కువగా ద మేజర్ పోర్షన్ అయితే యేసు ప్రభువారు చేసినటువంటి స్వస్థతల గురించి రాయటం జరిగింది. సరే, ఈ అపోస్తల కార్యంలో ఏం రాశారు అంటే అపోస్తల కార్యములు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ. యేసు ప్రభువారు ఏ పరిచర్య అయితే చేశారో దానికి ఎక్స్టెన్షన్గా ఆయన శిష్యులు చేసినటువంటి పరిచర్య గురించి రాయడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉనికి చాలా గొప్పగా చాటబడింది ఈ యొక్క అపోస్తల కార్యములో. మొదట ఈ యొక్క అపోస్తల కార్యములు పేతురు యొక్క పరిచర్యను మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి అనేక మంది పరిచర్యలను దాటుకుంటూ అపోస్తలైనటువంటి పౌలు గారి పరిచర్యను, ఇక్కడ అపోస్తలైన పేతురు గారి పరిచర్యను మొదలుపెట్టుకొని అపోస్తలైన పౌలు గారి పరిచర్య దాకా ఎలా పరిచర్య అనేది ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఈ యొక్క అధ్యాయంలో మొదటిగా రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సువార్త యూదులకు, సమరయులకు, అదేవిధంగా ప్రపంచ పంచుల దాకా తీసుకుని వెళ్ళాలి అని. అది ఎలా జరిగింది, ఆ మాట, దేవుడిచ్చిన ఆ మాటని వీళ్ళు ఎలా తీసుకొని ముందుకు వెళ్ళారు అనేటువంటి సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. సరే, ఈ లూకా వీటిని ఈ యొక్క థియోఫిలా అనేటువంటి ఒక వ్యక్తికి ఎందుకు రాశాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఈ యొక్క థియోఫిలా గురించి ఈ లూకా సువార్తలో
1వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మొదటి నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. ఘనత వహించిన థియోఫిలా. సారీ, 1వ అధ్యాయం 3వ వచనం ఉంటే నేను ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. అండ్ దెన్ నేను తెలుగులో చూసినట్లయితే మొదటి వచనంలోనే ఉంటుంది. ఘనత వహించిన థియోఫిలా. ఈ థియోఫిలానే అంటే అపోస్తల కార్యంలో ఏ థియోఫిలాకైతే రాశాడో అదే థియోఫిలా గురించి కూడా లూకాసు వార్తలో మొదట్లో రాయటం జరిగింది. కాకపోతే లూకాసు వార్తలో రాసేటప్పటికి ఘనత వహించిన థియోఫిలా అనేటువంటి ఒక మాటను మెన్షన్ చేయడం జరిగింది. ఘనత వహించిన అంటే ద మోస్ట్ ఎక్సలెన్స్, ఇంగ్లీష్లో చూసినట్లయితే ద మోస్ట్ ఎక్సలెన్స్. ఎవరైతే ఒక గవర్నమెంట్, ఆ రోమన్ చక్రవర్తి కింద ఎవరైతే ఆ గవర్నెన్స్లో వర్క్ చేస్తారో, ఎవరైతే ఆ గవర్నెన్స్లో అధికారమును కలిగి ఉంటారో వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు, అంటే వాళ్ళని పిలిచేటప్పుడు ద మోస్ట్ ఎక్సలెన్స్ అని, లేకపోతే అది అధికారం, ఏ అధికారం అయితే కలిగి ఉన్నారో, ఇప్పుడు కోశాధికారి అంటే కోశాధికారి అయినటువంటి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇలా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ద మోస్ట్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఘనత వహించిన థియోఫిలా అని చెప్పేసి అని రాయటం జరిగింది. ఎవరు ఈ థియోఫిలా అంటే ఒక రోమా అధికారి అయినటువంటి వ్యక్తి, రోమా అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క గవర్నెన్స్, ఆ యొక్క పరిపాలనా కేంద్రంలో ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ థియోఫిలా. ఎందుకు ద మోస్ట్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేయడం ద్వారా, ఘనత వహించిన అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేయడం ద్వారా అతను ఏంటన్న సంగతి మనకు తెలియపరచబడుతుంది. అదే సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారి, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా యేసు ప్రభువారి పుట్టుక, పరిచర్య, మరణం, తిరిగి లేవటం, ఈ విషయాన్ని థియోఫిలాకి ఎందుకని వివరించడం జరిగింది. తర్వాత ఈ అపోస్తల కార్యంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పరిచర్య గురించి కూడా ఎందుకని ఈ థియోఫిలా అనేటువంటి వ్యక్తికి తెలియపరచడం జరిగింది. మొదట చూసినట్టయితే ఈ లూకా ఇజ్రాయేల్ గోత్రానికి చెందినవాడు కాదు, ఈయన ఒక అన్యుడు. కానీ అపోస్తలైన పౌలు గారి వాక్యము ద్వారా బలపరచబడి అపోస్తలైన పౌలు గారి వెంట తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ లూకా. అదే వ్యక్తి ఈ యొక్క థియోఫిలాకి ఈ యొక్క అధ్యాయమును గురించి, అపోస్తల కార్యముల గురించి చాలా చక్కగా రాయటం జరిగింది. ఎందుకు అంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములకు ఒక విట్నెస్ అవ్వాలనుకున్నాడు లూకా. ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ కాబట్టి ఏదైనా సరే తను చూసి విని నమ్మిన దానిని మాత్రమే రూఢిగా చెప్పగలడు. కాబట్టి అనేక మందిని కలిసి అనేక మందితో మాట్లాడి చక్కగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, ఇదిగో యేసు ప్రభు వారు పుట్టుక నిజమైనది, ఆయన పరిచర్య నిజమైనది, ఆయన మరణించింది నిజం, ఆయన తిరిగి లేచింది నిజం అని చెప్పేసి రోమా అధికారికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నాడు, యేసు ప్రభు అని ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయనంట మరణించాడంట, ఆయన తిరిగి లేచాడంట, ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు, అది నిజమో కాదో ఎవరికి తెలియదు. కాబట్టి ఇది ఒక రూమర్గా వినిపించబడుతుంది. కాబట్టి ఈ థియోఫిలా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఇదిగో లూకా, నువ్వు దేవుని నమ్మేమంటున్నావు కదా, నువ్వు ఫిజిషియన్ కదా, ఇదిగో నీకు ఒకవేళ ఇది నిజమో కాదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి అడిగి ఉండవచ్చేమో. అందును బట్టి అక్కడ చాలా గొప్పగా ఒక మాట రాయబడి ఉంది, ఆయన ఈ పరిచర్య అంతటినీ కూడా పరిశీలన చేసి థియోఫిలాకి అందిస్తూ ఉన్నాడు. ఓ థియోఫిలా, ఇదయ్యా పరిస్థితి, ఇదిగో ఇది యేసు ప్రభువారి పుట్టుక, ఇదిగో యేసు ప్రభువారు ఇలా పుట్టాడు, యేసు ప్రభువారు ఇలా చేశారు, యేసు ప్రభువారు అలా చేశారు అని చెప్పేసి అని యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలా వచ్చాడు, యేసు ప్రభువారు ఎలా చేశాడు, యేసు ప్రభువారు పుట్టుక, ఆయనతో దేవదూతలు ఎలా మాట్లాడాను, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. మనము గమనించినట్లయితే మత్తయి మార్కు సువార్తల్లో యేసు ప్రభువారి జునాలజీ అంటే ఆయన పుట్టుకుని తరముల గురించి రాయబడి ఉంది. కానీ లూకా అవన్నీ రాయలేదు. ఆయన రాయాలనుకున్నది ఏంటంటే మనుషులు మాట్లాడుకున్నది నిజమా కాదా. లూకా గారు
యేసు ప్రభు వారి యొక్క వంశవృక్షమును గురించి రాయదలుచుకోలేదు, కానీ యేసు ప్రభు వారి పరిచర్య గురించి మాత్రమే రాయదలుచుకున్నాడు. అందును బట్టే చాలా చక్కగా యేసు ప్రభు వారి దగ్గరికి దూతలు ఎలా వచ్చారు, దానికి ముందు జరిగినటువంటి జకరియా గురించి, వారి కుటుంబమును గురించి అలాగ చాలా చక్కగా రాసుకుంటూ వచ్చారు. థియోఫిలాకు వివరిస్తూ ఉన్నాడు. థియోఫిలా, ఇదిగో ఇక్కడి నుంచి చెప్తున్నాను చూడు, ఇదంతా జరిగింది, ఇదంతా నిజము, ఇదంతా వాస్తవం అని చెప్పేసి ఒక రోమన్ అధికారికి రాస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందును బట్టి ఈ మత్తయి సువార్తలో ఈ అపోస్తల కార్యములో చాలా గొప్ప గొప్ప విషయాలు వివరించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడి అసలు మనుషులను ఎంత గొప్పగా ఆదరించాడు, మనుషుల జీవితాల్లో ఎంత గొప్ప కార్యములు చేశాడు, ఈ మనుషుల యొక్క జీవితాలను ఎంత ప్రభావితం చేశాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అన్న సంగతులు, అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి ఎలా వచ్చి రాబడ్డాడు, దేవుడు ఎలా పంపించాడు అన్నటువంటి సంగతులన్నీ కూడా ఈ అపోస్తల కార్యములో రాయటం జరిగింది. మొదటి తరపు చర్చ్ సంఘము దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన కానీ ఆయనలో ఎంత బాగా వాళ్ళు గొప్పగా బ్రతకగలిగారు అన్నటువంటి సంగతులన్నీ కూడా లూకా ఆయన చక్కగా ఆయన పత్రికల ద్వారా వివరించడం జరిగింది. నేనైతే ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా నీవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని తెలుసుకున్నప్పుడు, ఆయన చేసిన కార్యములు చూసుకున్నప్పుడు నాకైతే ఎంతగానో సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ లేఖనాలను చదవండి, వాక్యాలను చదవండి, బలపడండి, గొప్ప సంగతులు తెలుసుకునండి. దేవుడి ఇచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్.